హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీకి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 90,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్నీ కూడా ఇవి మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు మీకు సెలక్షన్లో. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా చూసేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే అడుగుతున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఇదే అన్నమాట. సో నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి రీసెంట్లీగా అంటే 18th నవంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కేవలం మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే December 2 వరకు అయితే టైం ఇచ్చారు. ఈ డేట్లోపు మనం ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు అప్లై చేసుకోవడానికి. అండ్ పోస్టింగ్ వచ్చేసి చూడండి, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎన్టీపీసీకి సంబంధించి ఆఫీసెస్లో, స్టేషన్స్లో, ప్రాజెక్ట్స్లలో మీకు ఈ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అలాగే మీరు జాబ్ అనేది ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ ఫీజు కూడా ఇచ్చారు. ఫీజు వచ్చేసి ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అలాగే అమ్మాయిలందరికీ ఫీజు అనేది లేదనమాట. సో మిగతా వాళ్ళు అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎన్టీపీసీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ntpc.co.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక ఎన్టీపీసీ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది మనకి ఇండియాలోనే లార్జెస్ట్ పవర్ యూటిలిటీకి సంబంధించినటువంటి సంస్థ అనమాట. సో ఈ యొక్క సంస్థకి సంబంధించి చాలామంది ఇందులో జాబ్స్ అనేవి పొందాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రజెంట్ మనకి ఇక్కడ వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో వేకెన్సీస్ కూడా మనకి జనరల్ అండ్ ఓబీసీ, ఎస్సీ కేటగిరీలలో కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా మీకు 90,000తో పాటు అడిషనల్గా కంపెనీ వాళ్ళే ఉండడానికి అకామిడేషన్ ఇస్తారు. లేదు అంటే మీకు ఎక్స్ట్రాగా హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే మీకు రిటెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మీకు అండ్ మీ వైఫ్కి. అలాగే డిపెండెంట్ పేరెంట్స్కి అండ్ 2 చిల్డ్రన్స్కి సంబంధించి కూడా మీకు మెడికల్ ఫెసిలిటీస్ని కూడా సంస్థ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే జాబ్స్కి సంబంధించి సో మనకి ఎవరెవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అండ్ ఇక్కడ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో మీకు ఇనీషియల్గా మిమ్మల్ని 3 ఇయర్స్ అయితే కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఎక్స్టెండ్ అనేది చేస్తారనమాట. మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ మళ్ళీ చెప్తున్నాను. సో చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు, ఇది టెంపరీ జాబ్స్ ఏమో అని చెప్పేసి. సో అలాంటిది ఏమీ లేదనమాట. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ఎంబీఏ కానీ, పీజీడిఎంకి సంబంధించి కానీ ఇక్కడ మనకి ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి బీఈ బీటెక్. సో మీరు ఏ విభాగంలో బీఈ బీటెక్ చేసినా మినిమం 65% మార్కులతో అందరికీ కూడా ఛాన్స్ ఉంది. దాంతోపాటుగా మీకు పీజీడిఎం లేదా ఎంబీఏ అనేది ఎనర్జీ మేనేజ్మెంట్లో ఎవరైతే మినిమం 65% మార్కులతో చేసి ఉంటారో సో వాళ్ళ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు
బీటెక్ అనేది ఏ డిసిప్లిన్లో చదివినా, మీరు సిఎస్సి కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఈసీ కానీ, ఐటీ కానీ, ఏదైనా పర్వాలేదు, బీటెక్ పాటుగా మీకు అది కూడా 65% మార్కులతో పాస్ అయి ఉంటే, దాంతోపాటుగా మీకు ఎనర్జీ మేనేజ్మెంట్లో పీజీడిఎం కానీ, ఎంబీఏ కానీ మీరు కంపల్సరీగా చదివి ఉండారనమాట. అంతేకాకుండా మీకు 4 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ సంబంధిత డిసిప్లిన్లో, అంటే లైక్ ఇక్కడ మీకు బిజినెస్ డెవలప్మెంట్లో కానీ, మార్కెటింగ్లో కానీ, స్ట్రాటజిక్ ప్లానింగ్కి సంబంధించినటువంటి వీటిల్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో వీళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి కూడా జాబ్ అనేది ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీలైనంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఈ జాబ్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.